హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. ఏంటి ఏమైనా తేడాగా అనిపిస్తుంది కదా? అవునండి, నేనైతే నా నేమ్ని చేంజ్ చేసేసాను. సో నా ఓల్డ్ నేమ్ వచ్చేసి అను మల్టీ టాలెంటెడ్. సో దాన్ని నేను అను వ్లాగ్స్గా చేంజ్ చేయడం అయితే జరిగిందండి. సో నేను మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయినా అలా నాకు అను మల్టీ టాలెంటెడ్ అని పెట్టుకోవడం కొంచెం ఓవర్గా అనిపించింది. సో అందుకే నేను అను మల్టీ టాలెంటెడ్ నేమ్ని అను వ్లాగ్స్గా చేంజ్ చేశాను. అండ్ అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ అనూష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మీకు స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ ప్రొడక్ట్స్ రివ్యూస్ అండ్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తాయి. అండ్ నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ 50 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. సో దానికి నేను మీ అందరికీ చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. ఏంటి 50 సబ్స్క్రైబర్స్కి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుందని అనుకోకండి. ఏ యూట్యూబర్ అయినా సరే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం ఈ 50 సబ్స్క్రైబర్సే కదండి. 0 నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు యూట్యూబ్ జర్నీలో సక్సెస్ అయితే అవుతారు. సో నేను కూడా అదే విధంగా 0 నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దానివల్ల మీరు ఫ్యూచర్లో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తే నేను అనుకున్న పొజిషన్కి నేను రీచ్ అవ్వగలుగుతానని అనుకుంటున్నాను. సో మీరు నాకు ఆ విధంగా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ 50 సబ్స్క్రైబర్స్లో సగం వచ్చేసి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారండి. సో వాళ్ళకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మిగతా సగం మీరే అండి. మీరు నేనేంటో తెలియకపోయినా నన్ను సబ్స్క్రైబ్ చేసి నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు కూడా అండి. ఇలాగే మీరు నన్ను ఫ్యూచర్లో ఇంకా సపోర్ట్ చేస్తూ నన్ను మంచి పొజిషన్కి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ మీరు చూసారు కదా శారీ అయితే. సో శారీకి మ్యాచింగ్ లంగా అయితే నేను వేసేసుకున్నాను. సో సేఫ్టీ పిన్స్ అయితే తీసుకున్నాను. శారీ డ్రైప్ చేసుకునే ముందు మనకి మెయిన్ ఈ సేఫ్టీ పిన్సే. ఇవి మాత్రం దగ్గర పెట్టుకోండి. ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది. సో శారీని ఇలా తీసుకోండి. నేను ఆల్రెడీ శారీ డ్రైపింగ్ వీడియో ఒకటి చేసి నా ఛానల్లో పోస్ట్ చేశాను. అది ఎవరైతే చూసారో సేమ్ ఇందులో కూడా అలాగే ఉంటుంది. కానీ దాంట్లో లేని కొన్ని టిప్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎక్స్ట్రా టిప్స్ అనుకోండి. అండ్ ఈ శారీ వచ్చేసి మా మమ్మీది. నేను శారీ డ్రైపింగ్కి ఏ శారీ డ్రైప్ చేసుకోవాలని నా శారీస్ చూస్తుంటే నాకైతే ఈ శారీ కనిపించింది. ఇది నాకు చాలా చాలా నచ్చింది. మా అమ్మకి ఇంత మంచి శారీ, అంటే ఇంత క్లాసీ లుక్ ఉన్న శారీ ఉందా అని నేనైతే దీన్ని ఎప్పుడు చూడలేదు. బట్ చూడగానే నాకు ఎందుకో కట్టుకోవాలనిపించింది. ఇంకా వెంటనే తీసేసాను. అండ్ ఇందులో మనం ఫస్ట్ వచ్చేసి పళ్ళు పాట అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి పవిట. సో దీన్ని తీసుకుని ఫస్ట్ మనం పైట కుచ్చుళ్ళు అనేది పెట్టేసుకుందామండి. ఎందుకంటే మనం శారీ కట్టుకునేటప్పుడు రన్నింగ్లో ఈ కుచ్చులు పెట్టుకునేటప్పుడు కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది. దీన్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటే ఈజీగా మనం స్టెప్ అయితే పెట్టేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ కుచ్చులు పెట్టుకుందాము. మన బాడీకి తగ్గట్టుగా ఫస్ట్ ప్లీట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ప్లీట్స్ అన్నీ కూడా అందులో హాఫ్కి అంటే సగానికి తీసుకుని నీట్గా ప్లీట్స్ అనేవి పెట్టుకోండి. సో ఫస్ట్ ప్లీట్ అనేది నేను ఇంత తీసుకున్నాను. మిగతావన్నీ కూడా దానికంటే చిన్నగా తీసుకుంటాను. ఈ విధంగా ఇలా ప్లీట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోండి. ఇలా నేను సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను. కుర్చీలు ఎక్కడ కూడా మనకి కదలకుండా ఉంటాయి. ఇలా పెట్టుకున్న తర్వాత శారీని ఒకసారి మనం ఎంత పైట వేసుకోవాలనుకుంటున్నామో ఇలా కొలుచుకోండి. ఒకసారి ఇలా భుజం మీద వేసుకుని చూసుకుంటే మనకు తెలుస్తుంది. సో ఇంత నేనైతే పైట పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడికి నేను ప్లీట్స్ అనేవి పెట్టుకుంటాను. ఒకసారి శారీని ఇలా అనుకుంటే మనకి ప్లీట్స్ ఎలా అయితే పెట్టుకున్నామో మనకు ఆనవాళ్ళు తెలుస్తుంది. సో అలా మనకి తెలుస్తుంది కాబట్టి ఇలా రఫ్గా మీరు ప్లీట్స్ అనేవి తీసుకోండి. నార్మల్గా అన్నీ ఇలా రఫ్గా తీసేసుకోండి, పర్లేదు. ఇక్కడ పర్ఫెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎలా అయితే ఆనవాళ్ళు కనిపిస్తుందో అలా ప్లీట్స్ అన్నీ తీసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా భుజం మీద వేసుకుని మనం ఎంత పొడుగు అయితే తీసుకోవాలనుకున్నామో అంత పొడుగు కొలుచుకొని ఇప్పుడు మనం ఇక్కడ ప్లీట్స్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే పర్ఫెక్ట్గా తీసుకోవాలి. సో ఇదే కదా మెయిన్ పార్ట్. ఇక్కడే మనం పిన్ చేసుకుంటాం కాబట్టి ఈ ప్లీట్స్ అన్నీ కూడా మనం ఇలా మనకి కనిపిస్తున్న ఆనవాళ్ళ విధంగా నీట్గా ప్లీట్స్ అన్నీ తీసుకోండి. ఎన్నైతే పెట్టుకున్నామో అన్నీ కూడా కరెక్ట్గా ఇలా సర్దుకుంటూ తీసేసుకోండి ప్లీట్స్ అన్నీ కూడాను.
సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక పిన్ అనేది పెట్టుకుందాం. చూడండి ప్లీట్స్ అన్నీ కూడా ఎంత సమానంగా నీట్గా వచ్చాయో. ఇప్పుడు మనం ఇలా ఒకసారి చూసుకుందాము. ఇలా చూసుకుని హైట్ సరిపోయిందో లేదో చూసుకుని ఇక్కడ మనం ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి పిన్ పెట్టేశాను నేను. మనకి ప్లీట్స్ అన్నీ కూడా ఇలా నీట్గా ఉంటాయి, ఇంకా కదలకుండా. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుని మిగతా శారీని అంతా కూడా తీసుకోండి. కట్టు చెంగు దగ్గరికి వచ్చేద్దాము. ఇప్పుడు కట్టు చెంగుని మన రైట్ లెగ్ ఉంటుంది కదా, రైట్ లెగ్కి మిడిల్లోకి వచ్చేలాగా ఆ అంచు అనేది చూసుకోండి. సో రైట్ లెగ్ మిడిల్కి ఇలా వచ్చేలాగా చూసుకుని శారీని అయితే లోపలికి ఇలా టక్కింగ్ చేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత చూడండి నా రైట్ లెగ్కి మిడిల్లోకి వచ్చింది శారీ అయితే. సో దాని తర్వాత ఇలాగా ఒక రౌండ్ అయితే వేసుకోండి శారీని. ఇలా వేసుకున్న తర్వాత హైట్ చూసుకోండి. మీరు మీ హైట్కి సరిపోయిందో లేదో చూసుకుని హిప్స్ దగ్గర అయితే శారీని టైట్గా లాక్కుండా లూజ్గా పట్టుకోండి. సమానంగా పట్టుకుని ఇక్కడ ఒకసారి టక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్పుడు బ్యాక్ సైడ్ మనం నిదానంగా శారీని అంతా కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుందాం. సో చూసారు కదా సమానంగా వచ్చేసింది శారీ అంతా కూడా. ఇప్పుడు మనం ఈ మిగిలిన శారీ అంతా కుర్చీల కోసం ఇలా వదిలేయండి. మనం ప్లీట్స్ పెట్టుకున్నాం కదా పవిట కోసం, సో దాన్ని ఒక రౌండ్ వేసుకుని ఇలా తీసుకోండి. ఎక్కడైతే మనం పిన్ పెట్టుకున్నామో అది తీసుకుని, నేను టాప్ వేసుకున్నాను కాబట్టి పిన్ అయితే పెట్టుకోవట్లేదు. మీరు ఎలాగో బ్లౌజ్ వేసుకుని ఉంటారు కాబట్టి పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ప్లీట్ ఉంటుంది కదా దాన్ని ఇలా తీసుకుని, సో వెనక నుంచి ముందుకు దాన్ని తీసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసుకున్న తర్వాత మీకు ఎంత టైట్గా కావాలో అంత టైట్గా ఆ శారీని ఫ్రంట్కి ఇలా తీసుకుని, మనం కుర్చీలు పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ఇది కదలకుండా ఉండడానికి ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా సేఫ్టీ పిన్ పెట్టేసుకున్న తర్వాత మిగిలిన శారీని అంతా కూడా ఇలా తీసుకోండి. ఇప్పుడు మనం ఈ శారీతో ప్లీట్స్ అనేవి పెట్టబోతున్నాము. నేను ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు రైట్ హ్యాండ్ నుంచే ప్లీట్స్ అనేవి స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్తో ప్లీట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ శారీ మనకి ఎగుడు దిగుడుగా మిగులుతుంది. దానివల్ల మనకి ప్లీట్స్ అనేవి నీట్గా రావు. సో నేను బాడీకి మిడిల్ పార్ట్లో ఇలా సెంటర్ చేసుకుని ఇక్కడి నుంచి రైట్ హ్యాండ్ దగ్గర నుంచి ప్లీట్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. సో చూపుడు వేలుని మధ్య వేలుతోని ప్లీట్ని ఇక్కడ పట్టుకుని చూడండి ఈ విధంగా మనం మిడిల్లో ప్లీట్ అనేది పెట్టుకుని బొటన వేలుతో దాన్ని మనం ఇక్కడ పట్టుకుంటూ ఇలా ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. నిదానంగా ప్లీట్స్ అన్నీ కూడా సమానంగా పెట్టుకోండి. ఈ విధంగా చూడండి నేను శారీ మొత్తాన్ని ప్లీట్స్గా పెట్టేసుకున్నాను. ఇక్కడ హిప్స్ దగ్గర కుర్చీలు అనేవి పెడుతున్నారు కదండి, దానికోసం శారీని అయితే వదలలేదు. మొత్తం అంతా కూడా నేను ఇలా ప్లీట్స్ పెట్టేశాను. అది ఎందుకో మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లీట్స్ అనేవి కదలకుండా ఇక్కడ సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోండి. సో సేఫ్టీ పిన్ పెట్టేసుకున్నారు కదండి. ఇప్పుడు ఇక్కడ శారీ అనేది ప్లీట్స్ కోసం కొంచెం వదిలేసి హిప్స్ దగ్గర ప్లీట్స్ అనేవి పెడుతున్నారు కదండి. సో దానికోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలి మనం ప్లీట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ మొత్తం శారీని ప్లీట్స్ పెట్టేసినప్పుడు హిప్స్ దగ్గర ఆటోమేటిక్గా మనకి ప్లీట్స్ అనేవి వచ్చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ నేను శారీని అసలు వదలకుండా ప్లీట్స్ పెట్టాను కదా, సో అక్కడ మనకి ఆటోమేటిక్గా మనం ఈ స్టెప్ అనేది కుర్చీలు అనేది లోపలికి ఫోల్డ్ చేసుకునేటప్పుడు ప్లీట్స్ అనేది ఆటోమేటిక్గా వస్తాయండి. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కుర్చీలన్నీ కూడా ఇలా నీట్గా ఒకసారి సర్దుకోండి. ఇలా అన్నీ సర్దుకున్న తర్వాత ఇది ఇక్కడ మనం పిన్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ పిన్ని రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఈ క్లాత్ని అండ్ ప్లీట్స్ని పట్టుకుని మనం ఈ రెండింటిని కలుపుతూ మనం ఏదైతే లోపల పెట్టికోట్ వేసుకున్నామో దానికి పిన్ అనేది సెక్యూర్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మీ హైట్ ఎంతో సరిపోయిందో లేదో చూసుకుని కుర్చీల దగ్గర ఒకసారి ఇక్కడ పిన్ పెట్టుకోండి. ఇప్పుడు పిన్ పెట్టుకున్నారు కదా, ఇక్కడ మనం ఫస్ట్ ప్లీట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం లూజ్గా ఉంటుందండి. సో ఆ లూజ్ అనేది లేకుండా ఫస్ట్ ప్లీట్ని ఒకసారి ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒకసారి నీట్గా ఇలా సర్దుకోండి. మీకు లూజ్ లేకుండా ఇలా సర్దుకుని ఇంకా ఏమైనా లూజ్ ఉంటే మీరు ఆ ప్లీట్ని ఒకసారి ఇలా రౌండ్ చేసుకుని
ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. మీకు ఇంకా లూజ్ అనేది ఉండదు. ఇప్పుడు ప్లీట్స్ అన్నీ కూడా ఇలా లోపలికి టక్కింగ్ చేసేసుకోండి. మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కూడా లోపలికి ఇలా నీట్గా బ్యాక్ సైడ్కి పెట్టుకుని ఫోల్డ్ చేసేసుకోండి. ఎలాంటి ఎత్తు కానీ మనకి ఉబ్బినట్టు కానీ అనిపించదు, నీట్గా వచ్చేస్తుందండి. సో ఇంకా పళ్ళు ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫ్రంట్కి లాక్కోండి. ఇప్పుడు మనం హిప్ దగ్గర ప్లీట్స్ పెట్టుకుంటాము. అది ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం టైట్గా ఉంది కదా, సో టైట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎలా నుడతలు అయితే వచ్చాయో వాటిని మనం ప్లీట్స్ లాగా ఇలా సర్దుకుంటే సరిపోతుందండి. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి నేను ఇలా ప్లీట్స్ లాగా పెడుతున్నాను చూడండి. చాలా సింపుల్గా మనం ఇక్కడ ప్లీట్స్ అనేవి ఇలా సర్దేసుకోవచ్చండి. మనం ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని ఇక్కడ మళ్ళీ ప్లీట్స్ పెట్టి అది అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. శారీ అంతా కట్టేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు అక్కడ ప్లీట్స్ అనేవి వచ్చేస్తాయి, నేను చెప్పిన విధంగా మీరైతే కట్టుకుంటే. ఇప్పుడు మనం ఇక్కడ పిన్ పెట్టుకోవాలి కదా, సో నేను పిన్ పెట్టలేదు కదా. ఈ పిన్ వచ్చేసి మనం మిడిల్లో పెట్టకుండా కొంచెం వెనక్కి ఇలా పెట్టుకోండి. వెనక్కి పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రంట్ అనేది బాగుంటుంది, పవిట కూడా మనకి ముందుకు జారదు. సో ఇప్పుడు చూడండి హిప్ ప్లీట్స్ మనకి ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు పవిట దగ్గర ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి ఇలా నీట్గా సర్దేసుకోండి. అన్ని ప్లీట్స్ కూడా ఒకదాని తర్వాత నీట్గా వచ్చేలాగా సర్దుకోండి. ఇలా సర్దుకున్న తర్వాత ఇక్కడ పిన్ అనేది పెట్టాలి కదా, సో ఇక్కడ మనకి నెక్ కనిపించేలాగా ఇలా కుర్చీలన్నీ కలిపి కూడా ఒక పిన్ పెడుతున్నారు. సో దానివల్ల మనకి అందం అనేది రాదండి, అంత బాగోదు చూడడానికి. ఆ పిన్ ఎలా పెట్టాలో నేను ఈ వీడియోలో చెప్తాను, ఇదే ఎక్స్ట్రా టిప్ అండి. ఒకసారి ప్లీట్స్ అన్నీ కూడా ఇలా నీట్గా తీసుకోండి. ఇలా ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా తీసుకుని ఫస్ట్ ప్లీట్ అనేది వదిలేయండి. ఫస్ట్ ప్లీట్ అనేది అలాగే స్ట్రైట్గా ఉండనివ్వండి. మిగతా ప్లీట్స్ అన్నిటికి కలిపి ఇలా లోపల నుంచి సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోండి. నేను చూపిస్తున్నాను కదా, అక్కడ ఇలా లోపల నుంచి ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోండి, కుర్చీలన్నీ కూడా కలిపి ఉండేలాగా. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనకు ఫస్ట్ ప్లీట్ అనేది స్ట్రైట్గా ఉంటుంది అండ్ మిగతా ప్లీట్స్ అన్నీ కూడా కదలకుండా అక్కడ పిన్తో సెక్యూర్ చేసాం కాబట్టి చూడడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. హిప్ ప్లీట్స్ అండ్ పవిట ప్లీట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎక్కడ కూడా కదలకుండా ఇలా నీట్గా అయితే ఉంటాయి. మనం పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాం కాబట్టి ఇలా నీట్గా ఉంటాయి. శారీ అయితే మనం డ్రైపింగ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ శారీ మీదకి జ్యువెలరీ కూడా యాడ్ చేసేసుకుందాము ఎక్స్ట్రా లుక్ కోసం. సో నేనైతే ఇలా చిన్న చోకర్ పెట్టుకుని ఇయర్ రింగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి వెనకాల షేప్ కూడా మనకి చాలా బాగా వస్తుంది అండ్ ఫ్రంట్ కూడా మనకి శారీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇంత పర్ఫెక్ట్గా మీరు కూడా ఈజీగా ఎవరి హెల్ప్ లేకుండా శారీని ఈజీగా ఇలా డ్రైప్ చేసేసుకోండి. చూసారు కదండి ఎంత ఎవరి హెల్ప్ లేకుండా మీరు కూడా ఇలా ఈజీగా నా వీడియో ఫాలో అవుతూ శారీ డ్రైపింగ్ అయితే చేసేసుకోండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. నా శారీ డ్రైపింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.